ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అలా చూస్తావేంటే? అయినా నిన్న నాకేం చెప్పావే? కాలేజీలో ఏదో పార్టీ ఉందని చీర తీసుకుని వెళ్తానన్నావు, వెళ్ళావు. కాలేజ్ అయిపోగానే ఆఫీస్కి వెళ్తానన్నావు, కానీ నువ్వు చేసిన పనేంటి? గుళ్ళో ఫ్రెండ్స్తో కూర్చుని పూజలు చేస్తావా? అదేదో నాతో చెప్తే నేను దగ్గరుండి చేయిస్తాను కదా. నీకోసం అందరం ఎంత కంగారు పడ్డాం. పాపం మీ అక్క ఎంత టెన్షన్ పడుతూ నేను వెతికిందో నీకు తెలీదు. నీకు నచ్చిన పని చేసుకుంటూ వెళ్ళిపోతావు నువ్వు. నిన్నేనే ఇలా మొద్దులా కూర్చున్నావేంటి? ఆఫీస్కి వెళ్ళాలిగా, వెళ్ళవా? నేను వెళ్ళనమ్మా. ఆఫీస్కి వెళ్ళవా? ఎందుకు వెళ్ళవే? పిచ్చి పిచ్చిగా ఉందా? నాకు ఆ జాబ్ నచ్చలేదు. నేను అందులో మానేశాను. నీకు మతుండే మాట్లాడుతున్నావని? మీ బావగారి ఆఫీసులో అంత మంచి ఉద్యోగం మానేస్తావా? నీకా ఉద్యోగం నచ్చలేదా? అవునమ్మా, నేను ఆ ఉద్యోగానికి వెళ్ళను. నువ్వు చదువుకున్న చదువుకి గవర్నర్ ఉద్యోగం వస్తుందా ఏంటి? అరవకుండా ఉద్యోగానికి వెళ్ళు. నేను రిజైన్ చేశానమ్మా. ఆ జాబ్కి వెళ్ళను. ఏమయ్యా, వింటున్నావదేమంటుందో? దానికి నచ్చలేదంట కదే, వదిలే, వేరే ఉద్యోగం చూసుకుంటుందిలే. దానిలా వెనకేసుకురావయ్యా. ఉసై, వచ్చిన ఉద్యోగాన్ని కష్టపడి చేసి మంచి పేరు తెచ్చుకోవాలే గాని చేరి నెల కూడా కాకుండానే ఉద్యోగం మానేస్తే ఏంటర్థం? చూడు నా అమ్మ ఏమంటుందో. పోన్లే రాణిమ్మా, దాని మీద అరవకు. అది నీ గర్భం వల్లే అలా తయారైంది. ఉద్యోగం మానేసి ఫోన్లో మాట్లాడుకుంటూ బలాదూర్ తిరుగుతూ ఉంటుందా? ఎందుకు అలా అంటావు? గుడికే కదా వెళ్ళింది, మంచి పనే కదా చేసింది. నీకు తెలీదులేవయ్యా దీని సంగతి. ఈ మధ్య దీనికి పిచ్చి పిచ్చి సావాసాలు ఎక్కువయ్యాయి. ఇంట్లో వాళ్ళకి చెప్పాలని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా బయట తిరుగుతోంది. అమ్మా, ఇంకా ఆపుతావా? ఆప్తేనే, ఉద్యోగం మానేశావు కదా, ఇంకా బయటి కదులు, కాళ్ళు విరగొట్టి మూలను కూర్చోబెడతా. సర్లే రాణిమ్మా, నా క్యారేజ్ కట్టావా? కట్టేనయ్యా, ఉండు తీసుకొస్తాను. నేనిలా మాటలు పడుతున్నానంటే కారణం కృష్ణక్క. కృష్ణక్కే నేను రాకపోయి ఉంటే నా పెళ్లి విక్రంతో అయిపోయేది. కృష్ణకు మాత్రం లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు, నేను మాత్రం చేసుకోకూడదు. నా ప్రేమని దాచుకొని అమ్మకు కూడా తెలియకుండా ఉండాలంట. ఇలా ఇంట్లోనే కూర్చోవాలంట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.